కెరియర్గా మనం స్టాక్ మార్కెట్ని చూస్ చేసుకోవచ్చా? సో ఫుల్ టైం మనం కెరియర్గా తీసుకోవాలి అని అంటే స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగే కదా. రియల్ ఎస్టేట్లో రేట్లు ఎందుకు పెరుగుతాయి, బంగారం ధర ఎందుకు పెరుగుద్ది, దీనికి ఏమైనా సమాధానం చెప్తారా? రియల్ ఎస్టేట్లో ఒక స్థలం కొంటే ఒక ధైర్యం ఉంటుంది, మీరు అన్నట్టు బంగారం కొంటే అప్రిసియేషన్ ఉంటుంది, భద్రతా భావం ఉంటుంది. బట్ స్టాక్ మార్కెట్లో ఉండదు కదా. మీరు చూసిన హిస్టరీలో మీరు కేవలం పైకి వెళ్ళేది చూస్తున్నారు. ఎందుకని అంటే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల గారు. నమస్కారం రేవంత్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. సో ఇప్పుడు బజ్జింగ్ ఏదైనా ఉంది అంటే స్టాక్ మార్కెట్ గురించే మాట్లాడుకుంటారు అందరూ. సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఓకే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాము, స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుందాము. ఒక్క యూట్యూబ్ ఓపెన్ చేస్తే వందల కొద్దీ వచ్చేస్తున్నాయి మనకి వీడియోస్ ఇవన్నీ. సో కెరియర్గా మనం స్టాక్ మార్కెట్ని చూస్ చేసుకోవచ్చా? స్టాక్ మార్కెట్ అనేది లైక్ ఎస్, నేను బై ప్రొఫెషన్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ పక్కకు పెడితే నా ఫుల్ టైం బిజినెస్ ట్రేడింగ్. ఓకే, ఫుల్ టైం నేను ఆప్షన్స్ సెల్లర్ని, ఐఎమ్ అన్ ఆప్షన్స్ ట్రేడర్ ఫుల్ టైం. సో ఫుల్ టైం మనం కెరియర్గా తీసుకోవాలి అని అంటే ఎస్, వీ కెన్ టేక్ ఇట్. కానీ ఇక్కడ ఓడిపోవటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఇన్ ద స్టాక్ మార్కెట్, ఇన్ ఎనీ ఫీల్డ్. ఐఐటీలో సీట్స్ రాసిన వాళ్ళందరికీ వస్తుందా? కాదు, ఒక్కళ్ళకి 1%. ఫిలిం ఇండస్ట్రీ 1%. ఎనీవేర్ ఇట్ ఈస్ 1%. సో బేసిక్గా మన 1%లో ఉంటామా ఉండమా అనేది డిసైడ్ చేస్తుంది, అది మన కెరియర్గా సెట్ అవుతుందా లేదా అనేది. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఐఐటి సినిమా అంటే యాక్టింగ్ కోర్సులు ఉన్నాయి, తర్వాత ఐఐటి కోర్సెస్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. బట్ దీనికి ఎటువంటి కోర్స్ కావాలి మనకు కెరియర్గా చూస్ చేసుకోవాలి? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఇందాక మీరు ఫస్ట్లో కూడా చాలా యూట్యూబ్ కంటెంట్ వస్తుంది. అవును. సో యూట్యూబ్ కంటెంట్ కావచ్చు, లేకపోతే కోర్సెస్ కావచ్చు, నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో అవి కేవలం మనకి టర్మినాలజీ నేర్పిస్తాయి అంతే. సో టెక్స్ట్ బుక్లో ఉన్నది మనకి లైవ్లో ఎప్పుడు లైఫ్లో పనికిరాదు. అది ఇంజనీరింగ్లో కూడా అలానే ఉంటుంది, ఈవెన్ స్టాక్ మార్కెట్లో కూడా అలానే ఉంటుంది. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ హియర్ ఈస్ స్టాక్ మార్కెట్లో మనకి పిఎన్ఎల్ అనేది లైవ్లో చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ ఎమోషన్స్ అనేవి ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. యాక్చువల్గా స్టాక్ మార్కెట్లో స్ట్రాటజీ ఒకటి నేర్చుకున్నాము అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ డబ్బులు సంపాదించడం ఈజీ. ఎవ్రీ వన్ కెన్ రీడ్. చదవటం వచ్చిన ప్రతి ఒక్కరు స్టాక్ మార్కెట్ సబ్జెక్ట్ నేర్చేసుకోగలరు. కానీ వాళ్ళు గెలుస్తారా ఓడిపోతారా నిర్ణయించేది వాళ్ళ ఎమోషనల్ బ్యాలెన్స్. సో మీకు లైవ్లో ఒకేసారి ఒక పెద్ద లాస్ కనిపిస్తుంది అని అంటే ఆ టైంలో మీరు సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు, హ్యూజ్గా ప్రాఫిట్ వస్తుంది అని అంటే సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయకపోతున్నారు, దిస్ విల్ డిసైడ్. సో బేసిక్గా ఆప్షన్స్ ట్రేడింగ్ ఈజ్ ట్రెండింగ్ ఇన్ ద మార్కెట్. అండ్ దీన్ని కెరియర్ కింద ఎంచుకుందామని చెప్పేసి చాలామంది ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి, ఐ నో లాట్ ఆఫ్ మై క్లయింట్స్ నాకు లైక్ ఫైనాన్షియల్ ప్లానింగ్కి వచ్చి నష్టపోయి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉంటారు. సో బేసిక్గా వాళ్ళు ఇంట్లో డబ్బులు తీసుకొని ట్రేడింగ్లో పెట్టి 20-25 లక్షలు పోగొట్టేసుకొని వాటి కోసం అప్పులు చేసి, ఆ అప్పులు తీర్చడం కోసం దుబాయ్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడ డబ్బులు సంపాదించి ఈ అప్పులు తీర్చే వాళ్ళని కూడా చాలామందిని చూశాను. సో బేసిక్గా స్టాక్ మార్కెట్ అనగానే ఎలా అనిపిస్తుంది అంటే చేతిలో ఫోన్ ఉంటే సరిపోతుంది, మన ముందు ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది, జస్ట్ బై సెల్ అని అనుకుంటారు. నో, స్టాక్ మార్కెట్ ఇంతకు ముందు కూడా చెప్పాను, స్టాక్ మార్కెట్ రూల్స్ ద వరల్డ్. ప్రపంచాన్ని రూల్ చేసేది నీ ఫింగర్ టిప్స్తో ఆడిచ్చేద్దాం అనుకుంటున్నావా? చాలా ఎస్, ఫింగర్ టిప్స్ ఆడించాలి అని అనుకుంటే. సో ఇక్కడ బేసిక్గా నేను ఒక ట్రేడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. అంటే అందరూ వారెన్ బఫెట్ అయిపోతామన్న కాన్ఫిడెన్స్లో ఉంటారు. నో, అవ్వచ్చేమో, కాకపోతే దెర్ ఈస్ అ ప్రాసెస్ ఫర్ దట్. సో దెర్ ఈస్ నో షార్ట్ కట్. ఇఫ్ యూ వాంట్ టు విన్ యూ హ్యావ్ టు రీడ్. సో బేసిక్గా ట్రేడింగ్ అని అనగానే అందరు దాన్ని గ్యాంబ్లింగ్ అని అనుకుంటారు. గ్యాంబ్లింగ్ అని మీ మైండ్లోకి ఎప్పుడు వస్తుందో మీరు డిసైడ్ అయిపోయి మీరు ఖచ్చితంగా ఓడిపోతారు. నేనే అంటున్నా, స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగే కదా. కొన్ని పెరుగుతుంటాయి, కొన్ని తరుగుతుంటాయి. కష్టపడి సంపాదించడం వేరు. రియల్ ఎస్టేట్లో రేట్లు ఎందుకు పెరుగుతాయి, దీనికి ఎవరైనా సమాధానం చెప్తారా? బంగారం ధర ఎందుకు పెరుగుద్ది, దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఆల్ బికాజ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ups and downs. No, it's not because of the stock market. Real estate is a different sector. Commodity is a different sector. Stock market is a different sector. ప్రతి దానికి ఒక బేస్ ఉంటుంది, ఒక క్యాలిక్యులేషన్. బట్ మనం ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్లో ఒక స్థలం కొంటే ఇట్ విల్ అప్రిసియేషనే ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది. అండ్ మీరు అన్నట్టు బంగారం కొంటే అప్రిసియేషనే ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది, భద్రతా భావం ఉంటుంది. బట్ స్టాక్ మార్కెట్లో ఉండదు కదా. పర్ఫెక్ట్గా చెప్పారు. ఇప్పుడు బేసిక్గా భద్రత అని మాట చూసారా, అప్రిసియేషన్ అని. మీరు చూసిన హిస్టరీలో మీరు కేవలం పైకి వెళ్ళేదో చూస్తున్నారు. ఎందుకని అంటే మీరు ప్రతిరోజు మీ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి నా ల్యాండ్ రేట్ ఎంత అని మీరు అడగరు, పెట్టి వదిలేస్తారు. బంగారం కూడా కొని వదిలేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ కంటే ఎక్కువ వాలటాలిటీ ఉండేది గోల్డ్లోనే.
గోల్డ్ ప్రైస్ ఇంక ఎక్కువగా మూవ్ అవుతుంటుంది. ఒకటే రోజు 5% పడిపోతుంది, ఒకటే రోజు 10% పెరిగిపోతూ ఉంటుంది. ఇట్లాంటి సినారియోస్ ఉంటాయి. ఈవెన్ రియల్ ఎస్టేట్ విషయంలోకి వచ్చేసరికి అమరావతిలో 2019 తర్వాత కొన్న వాళ్ళ పరిస్థితులు ఏంటి? లాస్ట్లో కొన్న వాళ్ళకి వాళ్ళు అమ్ముకుందామంటే వాళ్ళకి ఆ రేట్ వచ్చిందా? అట్లీస్ట్ కొన్న రేట్ ఇచ్చారా? పోనీ ఒక 10% డిస్కౌంట్తో నేను అమ్ముతానని ఎవరైనా రేట్ ఇచ్చారా? ఎక్కడైనా పెరిగేది ఉంటుంది, తగ్గేది ఉంటుంది. సో బేసిక్ ఇక్కడ మీరే చెప్పారు, పర్స్పెక్టివ్లోనే డిఫరెన్స్ ఉంది. మనం ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాము అని అంటే జస్ట్ లైక్ ఎ ల్యాండ్, జస్ట్ లైక్ ఎ గోల్డ్ పెట్టి వదిలేయాలి. ప్రతిరోజు మనం దాన్ని ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఏం చేస్తాం? రిఫ్రెష్ ఫర్ ఎవ్రీ సెకండ్ రిఫ్రెష్ చేసి పెరిగిందా తగ్గిందా పెరిగిందా తగ్గిందా అని అంటే ఎమోషన్ ట్రిగ్గర్ ఏమవుతుందండి? మీకు రియల్ ఎస్టేట్లోనేమో రేట్లు కంటికి కనపడవు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ఎంత ఉందండి చుట్టుపక్కల ల్యాండ్ రేట్ అని అంటే ఎవరో చెప్తారు, ఓహో ఇంత ఉందా అని అనుకుంటాం అంతే. లేదా గోల్డ్ విషయానికి వచ్చేసరికి మళ్ళీ మనం ఎప్పుడు గోల్డ్ కొంటాం అప్పుడు దాని గురించి ఎంక్వైరీ చేస్తాం. ఇన్ బిట్వీన్ మనం దాని గురించి పట్టించుకోము. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టి వదిలేయటం ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్. నేను అదే చెప్పింది. వారెన్ బఫెట్ గారు ఏం చేస్తారు? కొన్ని సంవత్సరాలు పెట్టి పొట్టి వదిలేస్తారు. ఇంతకుముందు మొన్న ఏదో యాపిల్ షేర్ అమ్మేశారు. ఆయన ఏమైనా సంవత్సరం ముందు కొని ఇప్పుడు అమ్మారా? ఆయన ఎప్పుడో కొన్నారు. ఆయన స్లోగా కొద్దిగా కొనుక్కుంటూ పైకి తీసుకువెళ్ళి ఆయన ఆల్మోస్ట్ ఆయన పోర్ట్ఫోలియోలో 40-50% రేషియోకి వచ్చింది. అది విపరీతంగా పెరిగింది. హీఈస్ ఎంజాయింగ్ ద ప్రాఫిట్. అంటే ఇంకొన్ని రోజులు పోతే స్టాక్ మార్కెట్ మీద కోర్స్ వస్తుందేమో అనుకుంటున్నాను. కోర్స్ వస్తుంది, కైండ్ ఆఫ్ కాలేజెస్ ఆన్లైన్ కోర్సులు ఈ టైప్ లో వచ్చేస్తుంది అనుకుంటున్నాను. ఉన్నాయి కదండి, ఉన్నాయి ఆల్రెడీ. ఎన్ఎస్సి ఈస్ డూయింగ్ దట్, బిఎస్సి ఈస్ ఆల్సో డూయింగ్ దట్. ఎన్ఎస్సి కోర్సెస్ ఇస్తుంది, బిఎస్సి కూడా కోర్సెస్ ఇస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఎన్ని కోర్సులు నేర్చుకున్నా, యాజ్ ఐ సెడ్ బిఫోర్, మీరు పలానా టెక్నికల్ వాల్యూ ఏదో పెట్టుకుంటారు, పలానా టెక్నికల్ వాల్యూ ప్రకారం ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే నేను కొంటాను అని చెప్పి బ్రేక్అవుట్ అయిన తర్వాత సహజంగా స్టాక్ కిందకు వస్తుంది. ఎంతమంది ధైర్యంగా కిందకు వచ్చినప్పుడు మళ్ళీ పైకి వెళ్ళిద్దరో నమ్మకంతో ఉంటారు. ఎప్పుడైనా కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, స్టాక్ మార్కెట్లో ఇట్ ఈస్ నాట్ బయింగ్ ఏ స్టాక్, ఇట్ ఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏ కంపెనీ. మీరు ఒక టాటా మోటార్స్ని కొంటున్నారు అని అంటే ఏదో గ్యాంబ్లింగ్ కోసం స్టాక్ని కొనట్లేదు. కంపెనీ నెక్స్ట్ అప్కమింగ్ 15-20 ఇయర్స్లో లేదా 5-10 ఇయర్స్లో వాటి యొక్క సేల్స్ పెరుగుతాయి, వాళ్ళ రెవెన్యూస్ గ్రో అవుతాయి, వాళ్ళ ప్రాఫిట్స్ గ్రో అవుతాయి. సో వాళ్ళ బుక్ వాల్యూ గ్రో అవుతుంది. మనకి కూడా వాళ్ళకి వచ్చే లాభం నుంచి రూపాయల లాభం మనకిస్తారు. వాళ్ళ ఎసెట్స్ పెరిగినప్పుడు మన స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. సో మనం కంపెనీ మీద పెట్టుబడి పెట్టాలి. ఏదో గ్యాంబ్లింగ్ చేసినప్పుడు ప్రైజింగ్ మీద గ్యాంబ్లింగ్ ఎందుకు? 1000 దగ్గర కొనండి, 1500 దగ్గర అమ్మండి, ఇదంతా మీకెందుకు? అది అవసరం లేదు కదా మనకి. మన పని ఏంటి? వ్యాపారాన్ని కొనటం. సో బేసిక్గా మనం స్టాక్ మార్కెట్ని ఎప్పుడైతే వ్యాపారంలాగా ట్రీట్ చేస్తామో అప్పుడు డెఫినెట్గా మనం గెలుస్తాం. ఇందులో నాకు తెలిసి మీరు చెప్పిన దాని ప్రకారం వెయిట్ అండ్ వాచ్ అండ్ పేషెన్స్ వెరీ ఇంపార్టెంట్. వెయిట్ అండ్ వాచ్ అన్నా కానీ ఎంట్రీ ఎట్లా తీసుకోవాలో కూడా ఇంపార్టెంటే కదా. ఎక్కడ ఎంటర్ అవుతారు? ఇప్పుడు మీరు భూమి కొంటున్నారు, రియల్ ఎస్టేట్, ఎక్కడ పడితే అక్కడ కొంటారా? లేకపోతే అన్ని కొన్ని పారామీటర్స్ చెక్ చేసుకొని తీసుకుంటాం. yes you will have your parameters. ఏ ఏరియాలో ఏమేమి రాబోతున్నాయి, సో అక్కడ గ్రోత్ ఎంత ఉండబోతుంది నెక్స్ట్ 5-10 or 15 ఇయర్స్లో. ఇన్ ద సేమ్ వే మనం ఒక స్టాక్ కొంటున్నాము అని అంటే డెఫినెట్గా మనకి పారామీటర్స్ ఉంటాయి. అసలు ఆ కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళ యొక్క రెవెన్యూస్ని ఎంత గ్రో చేస్తున్నారు వాళ్ళు. ఇంకొక విధంగా చెప్తా, సింపుల్ ఈజియెస్ట్ ప్రాసెస్, టాప్ డౌన్ అప్రోచ్ అని అంటాం మేము దాన్ని. సో గ్లోబల్గా మనకి ఏ సెక్టార్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది? సింపుల్, గ్రీన్ ఎనర్జీ. ప్రపంచం అంతా మాట్లాడేది ఒకటే టాపిక్ కదా, గ్రీన్ ఎనర్జీ. సో మనం దాన్ని కొంచెం జూమ్ ఇన్ చేస్తే ఇండియా గ్రీన్ ఎనర్జీ మీద ఎంత ఫోకస్ చేస్తుంది? ఎస్, ఇండియా ఇస్ ఫోకసింగ్ సో హ్యూజ్. సో బేసిక్గా మనం గమనిస్తే సోలార్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా ఇస్ రూలింగ్. అండ్ గ్రీన్ ఎనర్జీస్ వెహికల్స్ని ఈవీ కింద కన్వర్ట్ చేయడానికి కోసం కావచ్చు, లేకపోతే హైడ్రోజన్ ఎనర్జీ జనరేట్ చేయడం కోసం కావచ్చు, ఇథనాల్ ఎనర్జీని జనరేట్ చేయడం కోసం అయి ఉండొచ్చు. వీటన్నిటి కోసం ఇండియా కూడా చాలా స్పెండ్ చేస్తుంది. అండ్ ఎస్, ప్యారలల్గా మనకి ఈ మధ్యలో వచ్చింది కదా, ఇంటి మీద ప్రతి ఒక్కరి ఇంటి మీద మేము సోలార్ ప్యానల్స్ పెడతాము అని చెప్పి మన బీజేపీ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత కూడా చెప్పారు. సో ఇండియా ఇస్ ఆల్సో ఫోకసింగ్ మోర్. సో టాప్ టు డౌన్ అప్రోచ్, వరల్డ్ ఈస్ ఫోకసింగ్ and this government is also focusing, and yes, this has a lot of potential to grow. ఈవెన్ ఈ బీజేపీ ప్రభుత్వం నెక్స్ట్ రావచ్చు రాకపోవచ్చు, ఇది దేంతో సంబంధం లేకుండా డ్రైవ్ అవుతూ పోతుంది. అందులోకి వచ్చిన తర్వాత ఏ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ గ్రోత్లో, వాళ్ళు యావరేజ్గా వాళ్ళ రెవెన్యూ గ్రోత్ని చూపిస్తున్నారా చూపించట్లేదా, వాళ్ళకు వచ్చేటువంటి రెవెన్యూస్లో నుంచి కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారా లేదా. సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు డూ ద బేసిక్ రీసెర్చ్. ఓకే, అవేమి చేయకుండా కళ్ళు మూసుకొని ఈ స్టాక్ ప్రైస్ ఏదో 1000 రూపాయల దగ్గర ఉంది, ఈ స్టాక్ ప్రైస్ దగ్గర అసలు మనకి ప్రైస్తో పని ఏంటి? వాల్యుయేషన్ ఎలా ఉందనే చూడాలి. ఇప్పుడు 5000 రూపాయలు ఉన్న స్టాక్ కొంతమంది ఎక్స్పెన్సివ్ అనుకుంటారేమో, కానీ దాని బుక్ వాల్యూకి అది చీపర్.